పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం మీ వాగ్దానం చూస్తూ మిమ్మల్ని మీరు బలపరుచుకుంటూ అనేకులను మీరు బలపరుస్తున్నారు. మరొక మారు ఈ వాగ్దానం ఈ వేళ ప్రభు మీకు అనుగ్రహిస్తున్నారు. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వాక్యంలో, నీ వద్ద జీవపు ఓట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము అని వాక్యం సెలవిస్తుంది. నిజమే కదా. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల మీద డిపెండ్ అవుతూ, మనుషుల మీద ఆధారపడుతూ, మనుషుల కొరకు ఆలోచిస్తూ, మనుషులు ఏదో సహాయం చేస్తారని, మనుషులు ఏదో మేలు చేస్తారని మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల మీద ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటాం. కానీ మనుషులు ఎంతవరకు ఉంటే మన జీవితంలో వాళ్ళు శాశ్వతం కాదు. వాళ్ళ మాటలు కానీ, వాళ్ళ అడుగులు కానీ, వాళ్ళ చేష్టలు కానీ, వాళ్ళ ఇరుకులు కానీ, వాళ్ళ ఇబ్బందులు కానీ మనతో చెప్పినను మనుషుల తాలూకా ప్రేమ ఎప్పుడు కూడా శాశ్వతం కాదండి. కానీ ఈవేళ ప్రభునితో ఏమని మాట్లాడుతున్నారంటే, సృష్టించిన దేవుడు నీ కొరకు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగానే ఉన్నాడు. పిలిచిన దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగానే ఉన్నాడు. బలమైన దేవుడు ఎప్పుడు నీ కొరకు సిద్ధంగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీ సృష్టికర్త. కలువరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన చేసిన త్యాగం, నీవు పాపంగా ఉన్నావని, నీవు పాపపు బ్రతుకులో ఉన్నావని, పాపం తన మీద వేసుకొని తన పాపంగా మారి నిన్ను పరిశుద్ధపరిచినటువంటి ఆ గొప్ప దేవుడు ఎప్పుడు నీకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకు దైవజనమా. ఒక్క నిమిషం నువ్వు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, దేవునిలో ఒక జీవపు ఓట ఉంది. ఆ ఓట ఏం చేస్తుందంటే మనుషులను వెలిగింపజేస్తూ ఉంటుంది. ఏ మనిషి అన్నా సరే చంపడానికే చూస్తాడండి. వాని స్వార్థం, వాడి అసూయ, వాడి కక్ష, వాడి ఇరుకులు, వాడి ఇబ్బందులే కానీ మనుషులందరూ కూడా మోసగించిన దేవుడు అన్నాడు మోసం చేయవాడు కాదు. ఈరోజు ఒక జీవం నీ ఇంటిలోనికి బయలుదేరుతుంది. ఈరోజు ఒక వెలుగు నీ ఇంటిలోనికి బయలుదేరుతుంది. ఈరోజు ఒక జీవము, క్రీస్తులో ఉన్న జీవం నీలోనికి బయలుదేరి, ఒకవేళ నీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా, ఒకవేళ నీ పిల్లలు ఎవరైనా మాట వినటం లేదా, ఒకవేళ నీ కుటుంబంలో భయంకరమైన దుస్థితులు మీ జీవితంలో కానీ మీ కుటుంబాల్లో కానీ ఏర్పడున్నాయా, అయితే ఒక మాట, జీవము కలిగిన దేవుడు తన జీవాన్ని పంపి వెలుగులేని నీ జీవితంలో, చీకటైపోయిన నీ బ్రతుకులో వెలుగును దయచేయబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. వాడు ధైర్యం తెచ్చుకో, అధైర్యపడొద్దు. ఒక జీవం ఈ వేళ నీ ఇంటిలోనికి వస్తుంది. ఎక్కడ నువ్వు తృణీకరింపబడ్డావో, ఎక్కడ నువ్వు వెలివేయబడ్డావో, ఎక్కడ నువ్వు అసహించబడ్డావో ఆ స్థలంలో నా దేవుడు నేను గణపరచబోతున్నట్లుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవునిలో ఉన్న జీవం నీకు వెలుగుగా మారబోతుంది. ఎవరెవరైతే మీ ఇంటిలో బలహీనులుగా, రోగులుగా, మాట వినని వారిగా, ఒకరి మాట అంటే ఒకరికి పడని వారిగా, కుటుంబంలో మనశ్శాంతి లేని వారిగా, నెమ్మది లేని వారిగా, సమాధానం లేని వారిగా ఉన్నారు, వారందరి జీవితాల్లో కూడా దేవుని యొక్క జీవం ప్రవేశించి ఒక ఉన్నతమైన వెలుగు కలగబోతున్నట్లుగా ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ప్రభువా ఇదిగో జీవము లేక అయ్యా పడిపోయిన స్థితిలో, భయంకరమైన స్థితిలో ఉన్నారు, ఇప్పుడే వారి కుటుంబాలలో నీ జీవమును పంపినందుకు స్తోత్రాలు. నజరేయుడైన యేసు నామములో నీ జీవమును వారి జీవితాల్లోనికి పంపినందుకు స్తోత్రాలు. ఇప్పుడే నీ అభిషేకం, నీ అభివృద్ధి బలముగా దిగివచ్చునుగాక. నీ జీవము వారిలోనికి ప్రవేశించునుగాక. నీ జీవము వారిలోనికి ప్రవేశించునుగాక. నీ జీవంలో నుండి వచ్చినటువంటి వెలుగు ప్రభువా చీకట్లో ఉన్న వారిని వెలిగింపజేస్తుంది అన్నట్లుగా ఇప్పుడే అలాంటి మహిమ నీ సన్నిధిలో దిగివచ్చునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి. అలాగనే ఈ జూలై 16 నుండి విశ్వాస పరిచర్య అని సేవకుల తర్ఫీదు పాఠశాల, సేవకుల నిమిత్తం ఒక ట్రైనింగ్ సెంటర్ ఈ జూలై 16 నుండి 40 days 40 రోజులు జరగబోతుంది. ఎవరైనా మీరు సేవాభారం కలిగిన వారు ఉంటే తప్పనిసరిగా ట్రైనింగ్కి రండి. దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఉచిత వసతి, ఉచిత భోజనం ఇవ్వబడుతుంది. 40 days కూడా ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. తప్పనిసరిగా పాల్గొండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.